నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. రకరకాల రెమెడీలు చేసో, రకరకాల గుళ్ళకి తిరిగో, రకరకాల మొక్కులు మొక్కుకునో మేము అలసిపోయాం. ఇంకా ఈ సంకటాల నుంచి, అంటే ఈ కష్టాల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడుతారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పే వాళ్ళ సంఖ్య అధికం. వస్తూనే ఉన్నాయి కష్టాలు, ఒకదాని తర్వాత రెడీగా ఉంటాయన్నమాట. సుఖాలు మాత్రం అలా రావట్లేదు. ఒకవేళ అలా ఉన్నా చెప్పుకోరు అనుకోండి. మేము చాలా సుఖంగా ఉన్నామని ఎవరు చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకోరు, కామ్గానే ఉంటారు. కానీ కష్టాలు భరించలేకపోతున్నాము ఈ జీవితంలో అనుకునే వాళ్ళకి దత్తుడికి దగ్గరయ్యి చాలా త్వరతగతిన ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి అక్క. అద్భుతమైన మార్గం ఉంది పద్మిని. 48 డేస్ ఆసనం మీద కూర్చొని తూర్పు ముఖంగా దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకొని 108 సార్లు గనక నేను చెప్పిన స్తోత్రం మండల దీక్ష చేసి ఎవరైతే ఈ స్తోత్రం చేస్తారో 48 డేస్ తర్వాత వెంటనే వాళ్ళ సంకటాలు తొలగిపోయి వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఓకే, అలాంటి పవర్ఫుల్ స్తోత్రం ఇది. దీని పేరే సంకట నాశన శ్రీ దత్త స్తోత్రం. ఆ స్తోత్రాన్ని అంటే చక్కగా మనం మనస వాచ కర్మన అంటాను, చూసావా? నమ్మకంతో మీరు దత్తాత్రేయ స్వామి పాదాలని శరణు వేడండి. స్వామి, నేను ఇంకా ఈ కష్టాలు భరించలేకపోతున్నాను నాయన, చివరగా నేను చేసే ప్రయత్నము నీ మండల దీక్ష నేను చేస్తున్నాను. మండల దీక్ష అంటే నేను ఏ మాల వేసుకోలేను, ఏమీ చేయలేను, నీ స్తోత్రం ఒక్కటే పఠించగలను. దీంతోనే నన్ను బయట వేయాలి తండ్రి, నువ్వు నన్ను బయట వేస్తావని నమ్మకంతో నేను దీన్ని పారాయణం చేస్తున్నాను అనుకొని ఎవరైతే ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో 100% పద్మిని తిరుగులేదు. కానీ చేయాల్సిందే. దత్తాత్రేయుడు అంటే అంత పవర్. మనకు వచ్చి పక్కన నిల్చుంటారు ఆయన. ఏ భగవంతుడు రాడు ఇప్పుడు నేను కలియుగంలో కాపాడడానికి. దత్తాత్రేయుడే పరిగెత్తుకొని వస్తాడు. ఆయన స్మరించగానే పరిగెత్తుకొస్తాడు. కలి పురుషుణ్ణి కూడా ఆయనే శాసించగలడు. బ్రహ్మ రాసిన రాత కూడా ఆయనే తిరిగి రాయగలడు. ఇంకెవరు ఇలాంటి పని చేయలేరు కూడా కలియుగంలో. దత్తుడు ఒక్కడే మనల్ని ఆదుకునేవాడు. మరి ఎట్లా అక్క? ఆ స్తోత్రం ఏంటి? ఒకసారి చదివి వినిపిస్తే నేర్చుకుంటాము. డెఫినెట్ గా దీని నుంచి బయటపడాలి, ఇంకా మాకు ఇంకా వేరే ఇంకా ఆప్షన్ లేదు అని. ఇప్పుడు కొన్ని పరిహారాలు చేయించుకోవాలి, లేకపోతే ఈ హోమాలు, లేకపోతే ఏమైనా చెప్తే కనుక జపాలు, దానాలు చెప్తే అది చేయించుకునే స్తోమత కూడా లేని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ మేము ఏమీ చేయలేము, మేము హోమాలు చేయలేము, యజ్ఞాలు చేయలేము, కనీసం ఈ మంత్ర జపం చేసుకుంటాం, మాకు ఏ స్తోమత లేదు. ఇన్ఫాక్ట్ అలా హోమాలు చేయించుకునే దానికంటే కూడా చాలా నమ్మకంగా మనం ఎఫర్ట్స్ పెట్టి స్తోత్రం చదవటం, నమ్మకంగా చేసేదానికి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. చాలా పవర్ ఎక్కువ ఉంటుంది, చాలా ఖచ్చితంగా ఉంటుంది పద్మిని. డబ్బులు ఇచ్చేసామని చేయించేసుకున్నాం, అక్కడ మనసు ఉందా లేదా అనేది తెలియదు మనకి. అదేం తప్పని కాదు, కానీ ఇది ఇంకా ఎఫర్ట్స్ మనం స్వయంగా చదువుకోవటం కదా. డెఫినెట్ గా అవును, స్వయంగా చదువుకోవటము. మనము ఆయన ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు ప్రీతి చెందుతాడు పద్మిని? ఆయన్ని స్తుతిస్తే ఎక్కువ. నువ్వు చూడు, ఎక్కడైనా గాని భక్తుల్ని తొందరగా అనుగ్రహించేది దత్తదాసుని ఎందుకు అనుగ్రహించాడు? అక్కడ శ్రీపాద శ్రీవల్లభుడు ఉపనయనం జరుగుతుంటే ఈ దత్తదాసు మాలవాడు కాబట్టి, ఎలా లేదు కాబట్టి అక్కడ కూర్చొని శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించాడు పిఠాపురంలో, ఆయనకి ఈ రోజు ఉపనయనం జరుగుతుంది అని స్తుతిస్తే దాన్నే శ్రీపాదులు వారు ఎంత కరుణామూర్తి, ఆయనకు అక్కడ స్తుతిస్తుంటే ఆగలేక అసలు ఆ యజ్ఞోపవీతం ధరించి వెంటనే ఉపనయనం అవ్వగానే వెళ్ళిపోతూ ఉంటే ఆపడానికి ప్రయత్నిస్తారు. లేదు, నా కోసం దత్తదాసు ఇంత స్తుతించాడు, నేను వెళ్ళాలి అని పరిగెత్తుకు వెళ్తాడు. వెళ్ళి ఎవరైతే ఆయన పాడినటువంటి, అంటే దాన్ని వాక్కు గాని ఛందస్సులు గాని ఏమి చూడకుండా ఎవరైతే దీన్ని పఠిస్తారో 53 అధ్యాయాలు చదివిన ఫలితాన్ని ఇస్తానని చెప్పాడు స్వామి.
భక్తాధీనుడు. భక్తాది అంతే కదా. అంతే. ఏ భగవంతుడైనా అంతే, అంతే. ఆయన స్తుతిస్తే అంతే ఇలా Right. కరిగిపోతాడన్నమాట. రైట్ రైట్. సో డెఫినెట్ గా మార్గం ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. అధైర్యపడాల్సిన అవసరం లేదు. దత్తుడు ఉన్నాడు మనకి. దత్తుడు ఉన్నాడు. దత్తుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కూడా రైట్. విధి విధానం ముందుగా చెప్తాను. Mm. గృహస్థులకు కలుగు సమస్త ఉపద్రవములు, Mm. సంకటములు ఈ స్తోత్ర పారాయణం వల్ల తక్షణమే పరిహరింపబడగలవు. Mm. భక్తి ఇంద్రియ జయము, నియము నిష్టలు కలిగి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, భక్తి ఇంద్రియ జయము అంటే ఇంద్రియాల జయం, Mm. దాన్ని జయించాలి. నియమ నిష్టలు కలిగి నిత్యము 108 వంతున 48 దినములు పారాయణం గావిస్తే అప్పటికప్పుడే కోరిన ఫలితము ప్రాప్తించగలదు. కోరిన ఫలితం వెంటనే ప్రాప్తిస్తుందన్నమాట. అలాగే స్తోత్రం చేసిన వెంటనే సర్వ సంకటములు తొలగిపోవును. Hmm. ఏకబిగిన ఒకే ఆసనం మీద తూర్పు ముఖంగా 108 సార్లు స్తోత్రం చేసిన కానీ వెంటనే చేసిన వెంటనే నీ కోరిక సిద్ధించును Beautiful. అని చెప్తున్నారు. దత్తాత్రేయ ప్రపద్యే శరణం అనుదినం దీనబంధుం ముకుందం నైర్గుణ్యే సంనివిష్టం వది పరమైపదం బోధయంతం మునినాం వస్మాభ్యగం జటాభిః సులలిత ముకుటం దిక్పటం దివ్య రూపం సహ్యాద్రౌ నిత్యవాసం ప్రముదితం అమలం సద్గురుం చారుశీలం. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయ దిగంబరః స్మతృగామి స్వభక్తానాం ఉదాత్తభవ సంకటాత్ దరిద్ర విపగ్గేః యః సాకం భుక్త్వా తుమాశ్రియం తదో శ్రీదత్తదేవః సదారిద్ర్యశ్రీప్రదోవతు దూరీకృత్య పిశాచార్తిం జీవయుత్వామృతం సుతం యో బోధభిష్టదః పాతు సనః సంతానవృద్ధికృత్ జీవయామాస భర్తారం మృతం సత్యః మృత్యుః మృత్యం జయః సయోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్చతు. అత్రేరాత్మ ప్రదానేన యో ముక్తో భగవాన్ రుణాత్ దత్తాత్రేయం తమిసానం నమామి రుణముక్తయే జపేచ్చుకమిమం దేవం పితృశివం శృణాపహం శ్రోణృనో దత్త కృపయ పరం బ్రహ్మతి గచ్చతి. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వ పాపే ప్రముచ్యతే. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అనసూయా సుత శ్రీస జనపాతక నాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ. శ్రీ విష్ణుర్దవతారోయం దత్తాత్రేయో దిగంబరః మాలాకమండలుచ్చలడంబరు శంఖచక్రదృక్. నమస్తే శారదాదేవి సరస్వతీ మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే సర్వ విద్యప్రదా భవ. దత్తస్తోత్రమిదం దివ్యం సర్వసంకటనాశనం ప్రత్యహం 12 వృత్తి విప్సితార్థఫలం లభేత్. మండలం భక్తియుక్తేన పఠేత్ స్తోత్రం రితేంద్రియః సద్య సిద్ధిమవాప్నోతి సర్వకార్యాన్ని సాధయేత్. స్తోత్రంలోనే చెప్తున్నారు స్వామి, దత్త స్తోత్రము మండలం చేస్తే వెంటనే సద్య సిద్ధి మవాప్నోతి సర్వకార్యాన్ని సాధయేత్ అని చెప్తున్నారు. ఎటువంటి కార్యాన్నైనా నువ్వు సాధించగలవు మండలం చేస్తే అని ఈ స్తోత్రంలో స్వామి మనకు చెప్తున్నారు. ఇదే సంకటనాశన శ్రీ దత్త స్తోత్రం. ఖచ్చితంగా ఇది చేసుకుని సంకటాల నుంచి బయటపడాలి. మా వల్ల కావట్లేదు అనే పరిస్థితుల నుంచి డెఫినెట్ గా ఆ స్వామి మమ్మల్ని ఆదుకున్నారు అనే పరిస్థితికి రావాలి. ఆ స్వామి మీద ఎప్పటికీ త్రికరణ శుద్ధిగా నమ్మకం అలాగే ఉండాలి. పదిలంగా కష్టాలు తీరాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.